వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. ఈరోజు జరిగిన జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ మరియు ఇతర ముఖ్యమైన అంశాలను క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ఈరోజు మొదటి అంశం ఏంటి సార్ అంటే భారతదేశంలో నిరుద్యోగానికి సంబంధించిన కరెంట్ అఫైర్ అనేది రావడం జరిగింది. నిరుద్యోగం సంబంధించిన ఈ భారతదేశంలో నిరుద్యోగం విషయానికి వస్తే భారతదేశంలో నిరుద్యోగం అనేది యువకులలో 14.1% యువకులలో నిరుద్యోగం ఉంటే అదే యువతులలో 16.0% యువతులలో ఈ యొక్క నిరుద్యోగ శాతం అనేది ఉంది. అయితే ఈ నిరుద్యోగం అనేది గ్రామీణ ప్రాంతాల విషయానికి వచ్చినప్పుడు ఏది సార్ అంటే గ్రామీణ ప్రాంతం విషయానికి వచ్చినప్పుడు ఈ గ్రామీణ ప్రాంతాలలో నిరుద్యోగం 19.9% గాను, అదే పట్టణ ప్రాంతాలలో నిరుద్యోగం విషయానికి వచ్చినప్పుడు 23.1% నిరుద్యోగం అనేది ఉంది అని మనకు ఆర్థిక శాఖ తెలియజేయడం జరిగింది. అంటే యువకులలో విషయానికి వచ్చినప్పుడు దాదాపుగా 14.1%, యువతులలో 16.6%, గ్రామీణ ప్రాంతాలలో 19.9%, పట్టణ ప్రాంతాల్లో 23%. ఇక్కడ నుంచి క్వశ్చన్ ఎలా అడగడం ఛాన్స్ ఉంది సార్ అంటే భారతదేశంలో నిరుద్యోగం అనేది పట్టణాల్లో ఎక్కువ ఉందా గ్రామాల్లో ఉందా అంటే పట్టణాల్లో ఎక్కువ ఉంది. అదే భారతదేశంలో నిరుద్యోగం యువకుల్లో ఎక్కువగా ఉందా, ఈ యువతులలో మహిళల్లో ఎక్కువగా ఉందా అంటే యువతులలో ఎక్కువగా నిరుద్యోగం అనేది ఉంది. అయితే ఈ నిరుద్యోగ విషయానికి వచ్చినప్పుడు భారతదేశంలో అత్యధిక నిరుద్యోగ కలిగిన రాష్ట్రాలలో మొదటి స్థానం అనేది కేరళ అనే రాష్ట్రం ఉండగా రెండవ స్థానంలో మనకి రాజస్థాన్ అనే రాష్ట్రం ఉండడం జరుగుతుంది. రెండవ స్థానం. మూడవ స్థానంలో ఆంధ్రప్రదేశ్ అనేది ఉండడం జరుగుతుంది. నాలుగవ స్థానంలో తెలంగాణ అనేది ఉంది. అది ఐదవ స్థానంలో మనకి ఒడిశా అనే రాష్ట్రం ఉండడం జరుగుతుంది. అంటే భారతదేశంలో నిరుద్యోగం ఎక్కువగా కలిగిన రాష్ట్రాలు కూడా కేరళ, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా ఉండడం జరుగుతుంది. అంటే గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణ ప్రాంతాల్లోనే నిరుద్యోగ శాతం ఎక్కువగా ఉంది. అండ్ అబ్బాయిల కంటే అంటే బాలుల కంటే బాలికల్లో అంటే మహిళల్లోనే ఎక్కువగా నిరుద్యోగ శాతం ఉంది అని ఈ నివేదికలో వెల్లడించడం జరుగుతుంది మనకి ఇది. అదే మనకి దేశవ్యాప్తంగా నిరుద్యోగ విషయానికి వచ్చినప్పుడు అదే దేశవ్యాప్తంగా నిరుద్యోగానికి వచ్చినప్పుడు ఇది 14.6% ఉండడం జరుగుతుంది దేశవ్యాప్తంగా. అంటే దేశవ్యాప్తంగా నిరుద్యోగం అనేది 14.6%. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళినప్పుడు నెక్స్ట్ ఏంటి సార్ అంటే 1,00,000 కోట్లతో జలంతర్గామి డీల్ అనేది రావడం జరుగుతుంది. అంటే దాదాపు 1,00,000 కోట్లతో అంటే దీంట్లో దాదాపుగా మనకి 36 కోట్ల రూపాయలతో ఎవరెవరి మధ్య సార్ అంటే మజగావ్ ఏది సార్ అంటే మనకి మజగావ్ డాక్ మరియు ఫ్రాన్స్ కు సంబంధించిన రక్షణ రంగంలో ప్రధానంగా నావెల్ గ్రూప్ ఏదైతే ఉంటుందో ఏది సార్ అంటే నావెల్ గ్రూప్ ఏదైతే ఉంటుందో ఈ రెండిటి మధ్య నావెల్ గ్రూప్ మధ్య దాదాపుగా 36 కోట్ల రూపాయలతో ఒక డీల్ జరగడం జరిగింది. ఈ డీల్లో భాగంగా మనకి స్కార్పియన్ శ్రేణి జలంతర్గాములను తయారు చేయడం జరుగుతుంది. ఏది సార్ అంటే స్కార్పియన్ శ్రేణి జలంతర్గాములను తయారు చేయడం జరుగుతుంది. గతంలోనే దాదాపుగా మనకి 2 ఏళ్ల క్రితమే ఈ ఒప్పందం అనేది జరిగింది. అండ్ దాని తర్వాత మనకి నెక్స్ట్ వన్ దాదాపు 65,000 కోట్ల రూపాయలతో దాదాపుగా 6 డీజిల్ ఎలక్ట్రికల్ ఏది సార్ అంటే డీజిల్ ఎలక్ట్రికల్ నిఘా జలంతర్గాములు మధ్య మనకి ఒప్పందం అనేది జరిగింది.
అంటే ఏ రెండింటి మధ్య ఈ ఒప్పందం జరిగింది సార్ అంటే మజగావ్డాక్ అండ్ ఫ్రాన్స్ కు సంబంధించిన నావీ గ్రూప్ ఏదైతే ఉంటుందో ఆ రెండిటి మధ్య జరగడం జరిగింది. ఒకటేమో 36 కోట్ల రూపాయలతో స్కావరిన్ శ్రేణి జలంతర్గాములు, 65,000 కోట్ల రూపాయలతో 6 డీజిల్ ఎలక్ట్రికల్ నిఘా జలంతర్గాములకు సంబంధించి ఈ ఒప్పందం అనేది జరుగుతుంది మనకి ఏదేనన్నా. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వస్తే రామన్ మెగాసెస్ అవార్డు చాలా చాలా ఇంపార్టెంట్ అయినది. ఈ మెగాసెస్ అవార్డుకి సంబంధించి మనకున్న ప్రధానమైన అంశం విషయానికి వస్తే ఓకేనన్నా, మెగాసెస్ అవార్డు. అయితే ఈ మెగాసెస్ అవార్డు 2025 సంవత్సరానికి ఎవరికి రావడం జరిగింది సార్ అంటే ఎడ్యుకేట్ గర్ల్స్ వ్యవస్థాపకురాలు అయినా ఓకేనన్నా ఏది సార్ అంటే ఎడ్యుకేట్ గర్ల్స్ వ్యవస్థాపకురాలు అయినా ఎవరికి సార్ అంటే మనకి సఫీనా హుస్సేన్. ఏది సార్ అంటే సఫీనా హుస్సేన్ కి దీంతో పాటు ఫిలిప్పైన్స్ దేశానికి చెందిన ఏది సార్ అంటే ఫిలిప్పైన్స్ దేశానికి చెందిన ఏది ఎవరు సార్ అంటే మనకి ఫ్లావియానో ఆంటోనియో ఓకే ఆంటోనియో ఎల్లా విల్లియన్ అనే ఆమెకు రావడం జరిగింది. దీంతో పాటు మనకి పర్యావరణంలో కృషి చేసిన మాల్దీవులకు చెందిన ఎవరికి సార్ అంటే షహీనా ఆలీ. ఏది సార్ అంటే షహీనా ఆలీ. ఈ ముగ్గురు కలిసి 2024 సంవత్సరానికి గాను రామన్ మెగాసెస్ అవార్డ్ అనేది రావడం జరిగింది 2025 సంవత్సరానికి. అయితే ఈ ఆసియా ఖండంలోని అతిపెద్ద అవార్డుగా భావించబడే ఈ రామన్ మెగాసెస్ అవార్డు ఏదైతే ఉందో 2025 సంవత్సరానికి గాను ఇది ఇవ్వడం జరుగుతుంది మనకి ఇది. అయితే ఈ ఎడ్యుకేట్ గర్ల్స్ సంబంధించిన దీన్ని 2007లో ఈ యొక్క సఫీనా హుస్సేన్ గారు ఈ బాలికలను ఈ మహిళలను ఈ యొక్క అభివృద్ధి పరచడంతో అంటే ఎడ్యుకేషన్ నిరక్షరాస్యులను అక్షరాస్యత వైపు నడిపించాలనే ఉద్దేశంతో 2007లో దీన్ని స్థాపించడం జరిగింది. దాంట్లో కృషిలో భాగంగానే ఈ రామన్ మెగాసెస్ అవార్డు 2025లో భాగం వచ్చింది. ఓకే, దాంతో పాటు ఈ రామన్ మెగాసెస్ అవార్డును ఈ యొక్క 1957లో ఏది సార్ అంటే ఫిలిప్పైన్స్ ఫిలిప్పైన్ దేశ ప్రభుత్వం గవర్నమెంట్ దీన్ని ప్రారంభించడం జరిగింది. అంటే ఆ దేశ అధ్యక్షుడైన మెగాసెస్ అంటే రామన్ మెగాసెస్ జ్ఞాపకార్థం ఈ అవార్డును ప్రారంభించడం జరిగింది మనకి ఇది అన్న. అయితే ఈ రామన్ మెగాసెస్ అవార్డుకి సంబంధించి చూసుకుంటే మనకి దీనిని నవంబర్ 7వ తారీఖున దీన్ని ప్రదానం చేయడం జరుగుతుంది 2025 సంవత్సరానికి గాను. ఓకే, దీన్ని ఆసియా నోబెల్ అని కూడా అంటారు. ఈ అవార్డు అందుకున్న మొదటి భారతీయురాలు ఎవరు సార్ అంటే మదర్ తెరిసా. ఎవరు సార్ అంటే మనకి మదర్ తెరిసా గారు ఈ అవార్డును మొట్టమొదటిసారిగా అందుకున్న మొదటి భారతీయురాలు మదర్ తెరిసా గారు ఎప్పుడు సార్ అంటే 1962. ఈ మదర్ తెరిసానే కాదు అండ్ జయప్రకాష్ నారాయణ 1965, సత్యజిత్ రే 1967, జర్నలిస్ట్ రవీష్ కుమార్ 2019, పర్యావరణ కార్యకర్త అయిన సోనం వాంగ్చుక్ 2018 అండ్ అరవింద్ కేజ్రీవాల్ 2006 అండ్ ఆర్టీఐ కార్యకర్త అరుణా రాయ్ 2000 సంవత్సరం అండ్ కిరణ్ బేడి 1994 అండ్ జర్నలిస్ట్ అరుణ్ సౌరి 1982లో ఇచ్చారు. అయితే 2025 సంవత్సరానికి గాను రామన్ మెగాసెస్ అవార్డును భారతదేశం తరపున ఎడ్యుకేట్ గర్ల్స్ సంబంధించిన షఫీనా హుస్సేన్ అనే ఆమె
పొందడం జరిగినది. ఈమె స్థాపించిన 2007లో స్థాపించిన ఈ సంస్థ మహిళలను, బాలికలను నిరక్షరాస్యత నుంచి అక్షరాస్యత వైపు నడిపించాలనే ఉద్దేశంతో దీన్ని ప్రారంభించారు. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళితే, ఓకే చూడండి అన్న, ఆర్ఎస్ అకాడమీలో మనకి త్రిశూల్ అనే బ్యాచ్ అనేది సెప్టెంబర్ 1న అంటే ఈ రోజున ప్రారంభం అవడం జరిగింది. మొదటగా జాయిన్ అయిన 50 మంది విద్యార్థులకు 50% ఫీజు రాయితీని కూడా ఇవ్వడం జరుగుతుంది మనకి. అండ్ దాంతో పాటు హాస్టల్ వసతి అండ్ గ్రౌండ్ ప్రాక్టీస్ అండ్ డైలీ టెస్టులు అండ్ వీకెండ్ టెస్టులు అండ్ మోడల్ టెస్టులు కూడా నిర్వహించడం జరుగుతుంది మనకి ఇది. అండ్ దాని తర్వాత చూడండి, 2025లో రిలీజ్ అయిన ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ ఫలితాలలో దాదాపుగా కర్నూలు జిల్లాలోనే ఓకే 3, 5, 6, 19 ఇక జిల్లా ర్యాంకులతో పాటు జిల్లాలోని సగం పైగా అంటే 50% కంటే ఎక్కువ పోస్టులను సొంతం చేసుకున్న ఇన్స్టిట్యూట్ ఏది సార్ అంటే ఆర్ఎస్ అకాడమీ. కాబట్టి ఈ ఆర్ఎస్ అకాడమీలో ఈ ఏదైతే మనకి డైలీ కరెంట్ అఫైర్ తో పాటు పీడిఎఫ్ రూపంలో కూడా ఈ రోజు నుంచి మీకు ఈ కరెంట్ అఫైర్ అందించడం జరుగుతుంది. మీకు కావాల్సిన వాళ్ళు ఏం చేస్తారంటే ఆర్ఎస్ అకాడమీ కర్నూలు అనే టెలిగ్రామ్ గ్రూప్ అండ్ ఆర్ఎస్ అకాడమీ కర్నూలు అనే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయ్యి దీనికి సంబంధించిన సమాచారాన్ని పొందగలరు. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ నాన్న మనకి ఓకే, అమెరికాకు అన్ని రకాల పోస్టల్ సేవలను బంద్ చేసినట్లుగా ఈ యొక్క భారతదేశం అనేది ప్రకటించడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న. ఇటీవల భారతదేశం పైన అమెరికా ఏదైతే ఉంటుందో 50% పన్నులను పెంచడం జరిగింది, టారిఫ్. దాంట్లో భాగంగా భారతదేశం ఈ $100 కంటే ఏదైతే $100 ఉంటాయో ఈ $100 కంటే ఎక్కువగా ఉన్న బహుమతులకు సంబంధించి ఆ సేవలను ఏం చేశారు సార్ అంటే నిలిపివేయడం జరిగింది. అయితే దాని తర్వాత అన్ని రకాల సేవలు నిలిపివేస్తున్నట్లు భారతదేశం అనేది ప్రకటించడం జరిగింది. ఓకే, దీంతో పాటు ఈ యొక్క అమెరికా ఏదైతే అమెరికా ఉంటుందో అన్ని రకాల పైన 50% పెంచడం వల్లే మనం ఇది వింజించాం. అయితే ఇటీవల పోస్టల్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన కరెంట్ అఫైర్ విషయానికి వచ్చినప్పుడు రీసెంట్ గా మనకి ఈ పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఒక దాన్ని ప్రారంభించడం జరిగింది. ఏది సార్ అంటే జ్ఞాన భారత్ అనేది జ్ఞాన్ పోస్ట్. ఏది సార్ అంటే జ్ఞాన్ పోస్ట్ అనే దాన్ని ప్రారంభించడం జరిగింది. అంటే జ్ఞాన్ పోస్ట్ అంటే ఏంటి సార్ అంటే విద్యా, సాంస్కృతిక, మతపరమైన పుస్తకాలను ఒక చోటు నుంచి ఇంకో చోటుకి చేరవేయడం కోసం కొనుగోలు చేసే వారికి జ్ఞాన్ పోస్ట్ అనే దాన్ని కూడా రీసెంట్ గా ప్రారంభించింది. అండ్ దీంతో పాటు ఇంకోటి ఏంటి సార్ అంటే మనకి ఓకేనన్న రిజిస్టర్ పోస్టుల నిలిపివేత కూడా ప్రకటించడం జరిగింది. ఏది సార్ అంటే రిజిస్టర్ పోస్టులకు సంబంధించి రిజిస్టర్ పోస్టులను నిలిపివేయడం కూడా జరిగింది. ఈ రిజిస్టర్ పోస్టులను నిలిపివేయడం ఎప్పుడు నుంచి సార్ అంటే ఈ రోజు సెప్టెంబర్ 1 నుంచి నిలిపివేయడం జరుగుతుంది. అంటే వీటిని ఈ రిజిస్టర్ పోస్ట్ ను ఏ దాంట్లో భాగంగా సార్ అంటే స్పీడ్ పోస్ట్, ఏదైతే స్పీడ్ పోస్ట్ ఉంటుందో స్పీడ్ పోస్ట్ లో భాగంగా వీటిని ఇచ్చేయడం జరుగుతుంది. అయితే ఈ ఏదైతే మనకి ఈ పోస్టల్ డిపార్ట్మెంట్ ఉంటుందో ఈ పోస్టల్ డిపార్ట్మెంట్ ను భారతదేశంలో మొట్టమొదటిసారిగా 1774వ సంవత్సరంలో వారెన్ హేస్టింగ్ గారు మనకి కంపెనీ మెయిల్ అనే పేరుతో ప్రారంభించారు. కంపెనీ మెయిల్ అనే పేరుతో ప్రారంభించడం జరిగింది. అయితే అధికారికంగా అక్టోబర్ 1, 1854 నుంచి అధికారికంగా ఇండియన్ పోస్ట్ అనేది ప్రారంభం అవడం జరిగింది. ఓకే, అప్పుడు 1854లో అప్పటి వస్రాయ్ ఎవరు సార్ అంటే డల్హౌసీ కాలంలో ఇచ్చేసారు. అందుకే అక్టోబర్ 1 ని మనము ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ డేగా కూడా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది మనకి. ఇక్కడ కొంచెం జాగ్రత్త చూడండి అన్న. ఇటీవల అమెరికాకు సంబంధించి $100 కంటే ఎక్కువ పోస్టులకు సంబంధించిన వాటిని నిలిపివేశాము.
అండ్ దాంతో పాటు ఈ రిజిస్టర్ పోస్టులను కూడా నిలిపివేయడం జరిగింది. దీన్ని స్పీడ్ పోస్ట్ భాగంగా ఇచ్చేస్తున్నాం. అండ్ రీసెంట్ గా జ్ఞాన పోస్ట్ అనే దాన్ని కూడా ప్రకటించారు. అంటే మతానికి సంబంధించి అండ్ విద్యకు సంబంధించి సంస్కృతికి సంబంధించిన పోస్టులను ఈ పుస్తకాలను పంపిణీ చేయడం కోసం ప్రారంభించారు. అండ్ ఇదే పోస్టల్ డిపార్ట్మెంట్ సంబంధించి మనకి కొత్తగా డీజీ పిన్ అనే దాన్ని కూడా ప్రారంభించారు. డీజీ పిన్ అనే దాన్ని కూడా ఈ పోస్టల్ డిపార్ట్మెంట్ ప్రారంభించింది. అయితే భారతదేశంలో పోస్టల్ డిపార్ట్మెంట్ అనేది 1774లో వారణేస్టింగ్ కంపెనీ మేలుతో ప్రారంభిస్తే అక్టోబర్ 1, 1954లో డలహౌసీ కాలంలో అధికారికంగా రావడం జరిగింది. అక్టోబర్ 1 ని ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ గా జరిపితే అక్టోబర్ 9న నేటి క్వశ్చన్ సార్ అంటే ప్రపంచ పోస్టల్ డేగా ఎప్పుడు సెలబ్రేట్ చేస్తాం? కామెంట్ రూపంలో తెలియజేయండి. వరల్డ్ పోస్టల్ డేగా ఎప్పుడు సెలబ్రేట్ చేస్తాం? ఓకే, నెక్స్ట్ కరెంట్ టాపిక్ చూడండి. నన్ను ఉక్రెయిన్ గ్రాండ్ మాస్టర్ ఎవరు సార్ అంటే షావో చోంగ్ పైన నిషేధం విధించడం జరిగింది. ఓకేనన్న, చాలా చాలా ఇంపార్టెంట్. ఈ అంతర్జాతీయ చెస్ ఏదైతే ఫిడే ఉంటుందో, ఏది సార్ అంటే ఫిడే. ఈ ఫిడే అంతర్జాతీయ ఈ చెస్ కు సంబంధించిన ఏదైతే ఈ సంస్థ ఉంటుందో, అంతర్జాతీయ చెస్ టోర్నీ ఉంటుందో, అంతర్జాతీయ చెస్ టోర్నీ ఇది ఏం చేసింది సార్ అంటే ఈ ఉక్రెయిన్ దేశానికి చెందిన సేవ్ చోంగ్ పైన నిషేధం విధించడం జరుగుతుంది. అంటే ఈ యొక్క చరిత్రలోనే, ఈ యొక్క చెస్ చరిత్రలోనే ఇలాంటి నిషేధం విధించడం మొట్టమొదటిసారి. అంటే ఈ సేవ్ చోంగ్ అనే వ్యక్తి 2017లో ఉక్రెయిన్ దేశం తరపున ఇతను గ్రాండ్ మాస్టర్ అవ్వడం జరిగింది. గ్రాండ్ మాస్టర్ అనేది అవ్వడం జరిగింది. అంటే గ్రాండ్ మాస్టర్ అయిన తర్వాత ఇటీవల ఒక 2024లో జరిగిన ఒక చెస్ టోర్నీలో, అంటే 2024లో స్పానిష్ టీమ్ చెస్ ఛాంపియన్షిప్ లో జరిగిన దాంట్లో ఇతను అనధికారికంగా ఈ ఫోన్ ఏదైతే స్మార్ట్ ఫోన్ ఉంటుందో ఆ స్మార్ట్ ఫోన్ వినియోగించి ఏది మనకి చెస్ ఆడడం జరిగింది. అందువలన ఇతని పైన నిషేధం విధించడం జరిగింది. నాన్న ఎప్పటి నుంచి సార్ అంటే 2024 అక్టోబర్ నుంచి 2027 అక్టోబర్ వరకు, అంటే దాదాపుగా 3 సంవత్సరాలు ఏదైతే ఈ ఫిడే అనే ఆర్గనైజేషన్ ఉంటుందో ఇది నిషేధం విధించడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అయిన చూడండి. అంటే ఈ యొక్క ఫిడే చరిత్రలోనే, ఈ చెస్ టోర్నీలోనే మొట్టమొదటిసారిగా నిషేధం విధించబడిన గ్రాండ్ మాస్టర్ ఎవరు సార్ అంటే షేవ్ చోంగ్ అనే వ్యక్తి ఉండడం జరుగుతుంది. మనకి ఇతను కొన్ని అనధికారిక కార్యకలాపాలు పాల్పడడం వలన ఇతనికి పైన ఇచ్చేశారు. ఇతను 2024 నుంచి 27 మధ్య ఇతను ఏంగా ఉంటాడు, నిషేధంలో కొనసాగడం జరుగుతుంది. అయితే భారతదేశంలో మొత్తం గ్రాండ్ మాస్టర్లు ఎంతమంది ఉన్నారు? భారతదేశంలో మొత్తం ఇప్పటి వరకు 89 గ్రాండ్ మాస్టర్లు ఉండడం జరుగుతుంది. అయితే మొట్టమొదటి గ్రాండ్ మాస్టర్ భారతదేశం తరపున ఎవరు సార్? మొట్టమొదటి గ్రాండ్ మాస్టర్ అని చూసుకుంటే విశ్వనాథ్ ఆనంద్ అనే వ్యక్తి ఉండడం జరుగుతుంది. అయితే మొదటి ఉమెన్ చెస్ సంబంధించి ఎవరు ఉన్నారు సార్ అంటే మనకి విజయలక్ష్మి ఫస్ట్ గ్రాండ్ మాస్టర్ ఇన్ ఉమెన్. ఫస్ట్ గ్రాండ్ మాస్టర్ ఎవరు సార్ అంటే మనకి ఎవరినన్నా విశ్వనాథ్ ఆనంద్ గారు 1988లో అవడం జరిగింది. అండ్ ఈ విజయలక్ష్మి గారు మహిళల్లో 2001లో గ్రాండ్ మాస్టర్ టైటిల్ ని సంపాదించడం జరిగింది. ఇదే 2001లో ఈమెకి అర్జున అవార్డు కూడా రావడం జరిగింది. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఇచ్చేయండి అన్న. ఇటీవల అంతర్జాతీయ టోర్నీలో ఫిడే ఎవరిపైన నిషేధం విధించడం జరిగినది? ఓకే, ఏ దేశస్థుడు అంటే ఇక్కడ గుర్తుపెట్టుకున్నా, ఉక్రెయిన్ దేశస్థుడు. ఎప్పటి నుంచి అంటే 3 సంవత్సరాలు ఉంటుంది నాన్న, 2024 నుంచి 27 వరకు. అండ్ భారతదేశంలో మొత్తం ఎంతమంది ఈ గ్రాండ్ మాస్టర్లు ఉన్నారు, మొదటి వాడు ఎవరు, ఫస్ట్ ఉమెన్ ఎవరు అనేది కూడా చెప్పడం జరిగింది. నీట్గా ఇచ్చేయండి. ఓకే, నెక్స్ట్ కరెంట్ టాపిక్ నాన్న మనకి. ఓకే, ప్రియాస్ట్రీ 7వసారి అంటే డచ్ గ్రాండ్ ప్రీ టైటిల్ నాన్న ఏది సార్ అంటే డచ్ గ్రాండ్ ప్రీ టైటిల్ అనేది ఎవరున్నారు సార్ అంటే ఫస్ట్ ప్రియాస్ట్రీ. ఓకే, అండ్ 2
స్టాఫెన్ అండ్ మూడోది హడ్జర్ అనే వ్యక్తి ఫస్ట్ 2-3 స్థానంలో ఉండడం జరుగుతుంది. కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి సార్. ప్రియాస్టి మొదటి స్థానంలో ఉన్నాడు. ఓకే, నెక్స్ట్ కరెంట్ టాపిక్ నాన్న, మైసూర్ దసరా లౌకిక సాంస్కృతిక వేడుక. అంటే మనకి ఏదైతే దసరా పండుగ ఉంటుందో ఇది కర్ణాటక రాష్ట్ర పండుగగా ఈ యొక్క కర్ణాటక సీఎం ప్రకటించడంతో పాటు ఈ దసరాలో లౌకిక సాంస్కృతిక ఉత్సవాన్ని అంతర్జాతీయ బుక్కర్ ప్రైజ్ విజేత అయిన ఎవరు సార్ అంటే మనకి ఓకే భాను ముస్తక్ ప్రారంభిస్తారు అని ఈ యొక్క కర్ణాటక సీఎం అయిన సిద్ధరామయ్య గారు ప్రకటించడం జరిగింది. అంటే కర్ణాటకలో జరిగే మైసూర్ దసరా లౌకిక సాంస్కృతిక ఉత్సవాలలో ఈ భాను ముస్తక్ గారు ప్రారంభించనున్నారు. అయితే గతంలో కూడా ఈ దసరా ఉత్సవాలను కేఎస్ నిస్సార్ అహ్మద్ గారు ప్రారంభించడం జరిగింది. ఓకే, 2025లో ఈ దసరా ఉత్సవాలను అంతర్జాతీయ బుక్కర్ ప్రైజ్ అయిన భాను ముస్తక్ అని వారు ప్రారంభించనున్నారు అని సిద్ధరామయ్య గారు ప్రకటించడం జరిగింది. గతంలో కేఎస్ నిస్సార్ అహ్మద్ గారు ఇచ్చేశారు. గతంలో హైదర్ అలీ, టిప్పు సుల్తాన్, దివాన్ మిర్జా ఇస్మాయిల్ కూడా దసరా ఉత్సవాలను నిర్వహించారు అని ప్రకటించడం జరుగుతుంది మనకి ఇది అన్నాం. అయితే ఈ యొక్క అంతర్జాతీయ బుక్కర్ ప్రైజ్ విషయానికి వస్తే మనం ఏది సార్ అంటే అంతర్జాతీయ బుక్కర్ ప్రైజ్ విషయానికి వస్తే మనకి ఈ ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్ ని 2005వ సంవత్సరంలో ప్రారంభించారు. అంటే దీనిని ఇంగ్లీష్ అనువాద నౌకలకి ఏది సార్ అంటే ఇంగ్లీష్ అనువాద ఏదైతే ఉంటాయో ఆ ట్రాన్స్లేట్ వాటికి రచనలకి ఇవ్వడం జరుగుతుంది. అలాగా మనకి ఈ రెండు ఇవ్వడం జరుగుతుంది. దీని మ్యాన్ గ్రూప్ వాళ్ళు స్టార్ట్ చేశారు నాన్న. అయితే 2025లో ఈ మ్యాన్ గ్రూపర్ ప్రైజర్ విజేత ఎవరు సార్ అంటే భాను ముస్తాక్ అనే ఆమెకి రావడం జరిగింది. అంటే ఈమె ఏది సార్ అంటే ఏది సార్ అంటే దీపా బస్తీ రాసిన ఒక కన్నడ నవలను ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేయడం వలన ఈమెకు రావడం జరిగింది. అయితే బుక్కర్ ప్రైజ్ ఇంటర్నేషనల్ అవార్డు అందుకున్న మొదటి వ్యక్తి ఎవరు సార్ అంటే గీతాంజలి శ్రీ. చాలా జాగ్రత్త నాన్న. ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్ కూడా చెప్పాను. ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఏ దానికి ఇస్తారు, 2025లో ఎవరు గెలుపొందారు అండ్ 2000 గతంలో ఎవరు ఈ అవార్డును అందుకున్న మొదటి భారతీయురాలు అంటే గీతాంజలి శ్రీ. ఓకే, నెక్స్ట్ కరెంట్ టాపిక్ వెళ్ళిపోదాను నాన్న. ఓకేనా, దేశంలోనే మొట్టమొదటి భౌగోళ విజ్ఞానం చాలా చాలా ఇంపార్టెంట్ అయినది చూడండి నాన్న. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్సెస్ ఉంది. అంటే ఏది సార్ అంటే మెడిటెక్ విశ్వవిద్యాలయం. ఏది సార్ అంటే విశాఖపట్నంలో ఉన్న మెడిటెక్ విశ్వవిద్యాలయం. ఏదైతే మెడిటెక్ విశ్వవిద్యాలయం ఉంటుందో దీనికి సంబంధించి పెద్ద భూగోళ ప్రదర్శనను ఏర్పాటు చేయడం జరుగుతుంది మనకి. ఇది ఆంధ్రప్రదేశ్ మెడికల్ టెక్నాలజీ జోన్ లో ఏది సార్ అంటే ఆంధ్రప్రదేశ్ మెడికల్ టెక్నాలజీ జోన్ లో భాగంగా ఇచ్చేసారు. ఈ మెడిటెక్ జోన్ లో దాదాపుగా 150కి పైగా సంస్థలు దీంట్లో మెంబర్షిప్ గా ఉన్నాయి. అంటే అతిపెద్ద భూగోళం ఏదైతే ఉంటుందో దీన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. సాంకేతికత అండ్ దాన్ని అభివృద్ధి చేయడంలో భాగంగా దీన్ని తీసుకొచ్చారు. ఓకే, నెక్స్ట్ కరెంట్ టాపిక్ నాన్న. మనకి నెక్స్ట్ కరెంట్ టాపిక్ వెళ్ళిపోతే ప్రపంచంలోనే కర్నూలు జిల్లాలో ఉన్న ట్రిపుల్ ఐటీ. ఏది సార్ అంటే కర్నూలు జిల్లాలో ఉన్న
ఏదైతే ట్రిపుల్ ఐటీ ఉంటుందో, ఈ ట్రిపుల్ ఐటీ ఉంటుందో ప్రపంచంలోనే 9వ స్థానంలో ఉండడం జరుగుతుంది. అంటే దాదాపు కర్నూలు జిల్లా జగన్నాథ గట్టు దగ్గర ఉన్న 151 ఎకరాలలో ఏర్పాటు చేసిన ఈ ఏదైతే ట్రిపుల్ ఐటీ 9వ స్థానంలో నుంచోవడం జరిగినట్లుగా ఏది సార్ అంటే వరల్డ్ ఆర్కిటెక్చర్ ఫెస్టివల్లో వెల్లడించడం జరిగింది. ఏ దాంట్లో సార్ అంటే వరల్డ్ ఆర్కిటెక్చర్ ఫెస్టివల్లో భాగంగా ఫెస్టివల్ 2024లో భాగంగా దీన్ని ప్రకటించడం జరిగింది. అంటే ప్రపంచంలోనే 9వ అత్యంత ప్రాంగణం అంటే దాని పరిసరాల దాంట్లో భాగంగా 9వ స్థానంలో కర్నూలు ట్రిపుల్ ఐటీ ఉండడం జరుగుతుంది మనకి. ఓకే, నెక్స్ట్ కరెంట్ టాపిక్ నాన్న. ఓకేనా, త్వరలో వాయుసేన చేతికి తేజస్ మార్క్ 1 చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న. తేజస్ మార్క్ 1 అనేది చాలా ఇంపార్టెంట్ అయినది నాన్న. ఏ సార్ అంటే మనకి 2025 సెప్టెంబర్ నెలలో మనకి MiG-21 అనే విమానాలు అంటే యుద్ధ విమానాలు ఈ యొక్క రక్షణ రంగం నుంచి అవి పదవి విరమణ చేయబోతున్నాయి. దాని స్థానంలో ఈ తేజస్ మార్క్ 1 తీసుకురావడం జరుగుతుంది. ఈ తేజస్ మార్క్ 1 అనేవి వీటిని హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ వాళ్ళు తయారు చేయడం జరుగుతుంది. దీంతో పాటు అదనంగా 97 తేజస్ జెట్ విమానాలను స్వీకరించబోతున్నట్లుగా ఈ రక్షణ కార్యదర్శి ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించిన కాబట్టి చాలా జాగ్రత్త చూడండి అన్న. ఈ తేజస్ యుద్ధ విమానాలు అనేవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఎక్కువగా ఉండడం జరుగుతుంది. ఇవి ఏంటి సార్ అంటే మల్టీ రోరల్ లైట్ కంబట్ వార్ క్రాఫ్ట్ అనే పేరుతో పిలుస్తారు. మల్టీ రోరల్ లైట్ వెయిట్ వార్ క్రాఫ్ట్ అనే పేరుతో పిలుస్తాం. అయితే వీటి తయారీ అనేది తేజస్ తయారీ అనేది 1980లో ప్రారంభం అవడం జరిగింది. వీటికి 2003లో తేజస్ అనే పేరును నామకరణం చేయడం జరుగుతుంది మనకి. ఇది నాన్న. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోదాం నాన్న. సిబిఐకి సంబంధించిన నివేదిక. ఓకే, సిబిఐకి సంబంధించి ఈ పెండింగ్ కేసులు అనేవి 7072 కేసులు ఉన్నట్లుగా ప్రకటించారు. దాదాపు దీంట్లో 379 కేసులు 20 సంవత్సరాలకు పైగా ఉన్నవే అని సిబిఐకి సంబంధించిన డేటా ప్రకటించడం జరిగింది. అయితే ఈ సిబిఐ అనేది 2025 సంవత్సరం నాటికి ఏర్పాటయ్యి 62 సంవత్సరాలు పూర్తి చేసుకున్నట్లుగా ఇటీవల సిబిఐ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకున్నారు. అయితే సిబిఐ ఎప్పుడు ఏర్పాటైంది సార్ అంటే 1963 ఏప్రిల్ 1వ తారీఖున ఏర్పాటు అవ్వడం జరిగింది. అందుకే ఏప్రిల్ 1ని సిబిఐ డేగా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. అయితే సిబిఐ యొక్క మొదటి డైరెక్టర్ జనరల్ గా ఎవరున్నారు సార్ అంటే డిపి కోహ్లీ గారు ఉన్నారు. డిపి కోహ్లీ గారు. ప్రెసెంట్ సిబిఐ డైరెక్టర్ జనరల్ గా వేణుగోపాల్ అనే వ్యక్తి ప్రెసెంట్ సిబిఐ యొక్క డైరెక్టర్ జనరల్ గా కంటిన్యూ అవ్వడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే ఓకేనా, ఛాంపియన్ గా భారత్ ఏది సార్ అంటే ఆసియా, ఓకేనా, సౌత్ ఏషియా ఫుట్బాల్ ఫెడరేషన్, ఓకేనా, దీన్ని మనం షాఫ్ అనే పేరుతో పిలుస్తాం. ఈ షాఫ్ లో భాగంగా అండర్ 17 ఫుట్బాల్లో ఈ యొక్క ఛాంపియన్ గా ఎవరు నుంచోవడం జరిగింది సార్ అంటే భారతదేశం నుంచోవడం జరిగింది. ఏది సార్ అంటే ఛాంపియన్ గా ఎవరు నుంచున్నారు నాన్న మనకి భారత్ అనేది నుంచోవడం జరిగింది మనకి. ఇది నాన్న. ఓకే, ఈ షాఫ్ అనే దాన్ని ఓకేనా 1997లో సౌత్ ఏషియన్ ఫుట్బాల్ ఫెడరేషన్ ని స్టార్ట్ చేయడం జరిగింది. అంటే ఢాకా కేంద్రంగా, ఢాకా అంటే బంగ్లాదేశ్ లోని ఢాకా కేంద్రంగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ షాఫ్ లేదా సౌత్ ఏషియన్ ఫుట్బాల్ ఫెడరేషన్ లో సభ్య దేశాలు ఏవే ఉన్నాయి సార్ అంటే ఒకటి బంగ్లాదేశ్ అండ్
భూటాన్ అండ్ ఇండియా, మాల్దీవులు, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక అనే దేశాలు ఉండడం జరుగుతుంది. కొంచెం జాగ్రత్త చూడండి అన్న. ఈ ఏదైతే ఈ సౌత్ ఏషియన్ ఫుట్బాల్ ఫెడరేషన్ ఉంటుందో ఎప్పుడు ఏర్పాటైంది, ఏ దేశాలు ఉన్నాయి? 2025 అండర్ 17 లో విన్ ఏ దేశం అంటే భారత్. ఇలా కూడా క్వశ్చన్ అడగడానికి ఛాన్సెస్ ఉంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ టాపిక్ నాన్న. నెక్స్ట్ కరెంట్ టాపిక్, ప్రత్యేక ఎరువుల పైన చైనా పైన ఆధారపడాల్సిన అవసరం లేదు. ఓకేనన్నా, చూడండి ఇటీవల పరిశోధన చేసిన తర్వాత తొలిసారిగా నీటిలో కరిగే ఎరువును కూడా ఈ తయారు చేయడం జరుగుతుంది. అంటే వాటర్ లో మిల్ట్ అయ్యే ఫర్టిలైజర్ ని తయారు చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా నేషనల్ ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నడుస్తుంది. ఈ నేషనల్ ఫర్టిలైజర్ కార్పొరేషన్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది సార్ అంటే న్యూఢిల్లీ. అంటే భారతదేశంలో మొట్టమొదటిసారిగా నీటిలో కరిగే ఈ యొక్క ఎరువులను తయారు చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అన్న. ఓకే, ఫిలిప్పైన్స్ దేశం సంబంధించిన కరెంట్ అఫైర్ అన్న. ప్రపంచంలో అతిపెద్ద బియ్యం దిగుమతిదారుగా ఏదినన్నా? ప్రపంచంలోని అతిపెద్ద బియ్యం దిగుమతిదారు. ఓకే, రైస్ ఇంపోర్ట్ బియ్యం దిగుమతిదారుగా ఏదుంది సార్ అంటే మనకి ఓకే ఫిలిప్పైన్స్ దేశం ఉండడం జరుగుతుంది. ఈ దిగుమతిలో భారతదేశం ఏదైతే ఉంటుందో ఈ భారతదేశం ఎగుమతి చేయాలని పూనుకోవడం జరుగుతుంది. అంటే ఫిలిప్పైన్స్ ఎక్కువగా బియ్యం ఎగుమతి చేయడానికి ఎవరు ప్రయత్నాలు చేస్తున్నారు నాన్న? భారతదేశం. అంటే భారతదేశంలో ఎక్కువగా ధాన్యం దిగుబడి ఉన్న రాష్ట్రం ఏది సార్ అంటే ధాన్యం దిగుబడి ఉన్న రాష్ట్రం పంజాబ్ అండ్ హర్యానా. అదే భారతదేశంలో అత్యధిక వరిని పండించే రాష్ట్రాలు ఏవి సార్ అంటే వెస్ట్ బెంగాల్. ఏది సార్ అంటే వెస్ట్ బెంగాల్. భారతదేశంలో ఎక్కువగా ఈ వరిని సాగు చేసే రాష్ట్రాలు ఏది సార్ అంటే వెస్ట్ బెంగాల్. ఇటీవల వరి సాగు కూడా 2025-26లో పెరిగింది అని కూడా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్తే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ ఉర్జిత్ పటేల్ సంబంధించిన ఈ ఉర్జిత్ పటేల్ గారు ఐఎంఎఫ్ యొక్క ఏది సార్ అంటే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా 3 సంవత్సరాల కాలానికి ఎన్నిక కావడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ నాన్న. ఐఎంఎఫ్ యొక్క ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎవరు? ఉర్జిత్ పటేల్ గారు 3 సంవత్సరాల కాలానికి ఎన్నికయ్యారు. ఈ ఉర్జిత్ పటేల్ గారు చూడండి మన భారతదేశానికి 24వ ఆర్బిఐ గవర్నర్ గా వర్క్ చేసిన వ్యక్తి. ఈ ఉర్జిత్ పటేల్ గారి మన భారతదేశంలో 2016 నవంబర్ 19న ఏది సార్ అంటే 500 రూపాయల నోట్లను అండ్ 1000 రూపాయల నోట్లను రద్దు చేయడం జరిగింది. బ్లాక్ మనీని క్యాన్సిల్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే కదా మనకి 10, 20, 50 అండ్ 100 అండ్ 500 అండ్ 2000 రూపాయల నోట్లను ప్రింట్ చేయడం జరిగింది. అయితే 2000 రూపాయల నోట్లను 2023లో ఆర్బిఐ రిటర్న్ కూడా తీసుకోవడం జరిగింది. ఇటీవల ఇంకా 6000 నోట్లు రాలేదు అని కూడా దీన్ని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. కాబట్టి కొంచెం జాగ్రత్త చూడండి అన్న. ఈ ఉర్జిత్ పటేల్ గారు ఐఎంఎఫ్ డైరెక్టర్ జనరల్ గా ఉన్నారు. ఈ ఐఎంఎఫ్ ఎప్పుడు ఏర్పాటైంది సార్ అంటే 1944లో ఏర్పాటైంది. ఈ ఐఎంఎఫ్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది సార్ అంటే వాషింగ్టన్ డిసిలో దీని యొక్క ప్రధాన కార్యాలయం ఉంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఏది అడిగినా మన దగ్గర 100% ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఓకేనా? అండ్ స్టేట్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇండెక్స్ లో భాగంగా ఇటీవల ర్యాంకుల్లో ఫస్ట్ ప్లేస్ ఏది సార్ అంటే మహారాష్ట్ర అండ్ కర్ణాటక అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఉండడం జరుగుతుంది. ఓకేనా? ఇది ఈరోజు జరిగిన కరెంట్ అఫైర్. రేపటి దాంట్లో మిగిలిపోయిన ఏవైనా కరెంట్ అఫైర్ ఉంటే రేపటి కరెంట్ అఫైర్ లో మనం చూద్దాం. ఆర్ఎస్ అకాడమీ కర్నూలు, మీ స్వామి సార్. జై హింద్.